విజయవాడలో సంచలనం రేపిన గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసిన సిట్ పరారీలో ఉన్న 4వ నిందితుడు గురువిందల సురేష్ కోసం ప్రజల సహకారాన్ని కోరుతోంది. అతడి ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమతి ఉంటుందని, ఆచూకీ తెలిపిన వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని సిట్ స్పష్టం చేసింది. A4 నిందితుడిగా ఉన్న సురేష్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. సురేష్ విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన ఆదినారాయణ కుమారుడు. అతడి వయసు 40 ఏళ్లు. 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు, చామనచాయ రంగు, గుండ్రటి ముఖం, నలుపు తెలుపు జుట్టుతో ఉంటాడు. సురేష్ కి ఆశ్రయం ఇచ్చినా, సహాయం చేసినా చట్టపరంగా చర్యలుంటాయని సిట్ హెచ్చరించింది. సురేష్ ప్రైవేటు వ్యక్తి అయినప్పటికీ మాజీ సీఐ నాగరాజుకు సన్నిహితుడు కావడంతో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అతడికి పలుకుబడి ఉండేదని సిట్ భావిస్తోంది. సాయి కృష్ణ కేసులో సురేష్ కు కీలక విషయాలు తెలుసని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. సాయి కృష్ణ మృతదేహాన్ని తరలించడంలో కూడా సురేష్ పాత్ర ఉండొచ్చని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. సాయి కృష్ణ మృతి లాకప్ డెత్ కేసు నమోదైనప్పటి నుంచి సురేష్ తప్పించుకు తిరుగుతున్నాడు. సురేష్ పై మొదట కేసు నమోదు కాకపోవడంతో పోలీసుల విచారణకు హాజరయ్యాడు. ఆ తర్వాత ఈ వ్యవహారంలో సురేష్ జోక్యం చేసుకున్నాడని, అతడి పాత్ర ఉందని గుర్తించి కేసులో పేరు చేర్చారు. అప్పటి నుంచి సురేష్ అదృశ్యమయ్యాడు. ప్రధాన నిందితుడు మాజీ సీఐ నాగరాజును 7 రోజుల పోలీస్ కస్టడీకి సుప్రీంకోర్టు అనుమతించింది. నాగరాజును సిట్ జూలై 30 తేదీన కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. సాయి కృష్ణ అక్రమ నిర్బంధం, చిత్రహింసలు, లాకప్ డెత్, సాక్ష్యాలను ధ్వంసం చేయటం వంటి ఆరోపణలపై నాగరాజును విచారిస్తున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు తరలించి ప్రశ్నిస్తున్నారు. నాగరాజును జూన్ 23న అరెస్టు చేశారు. ప్రస్తుతం 4 కానిస్టేబుల్ను కూడా సిట్ అరెస్ట్ చేసింది.